నెక్స్ట్ 116th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఇవ్వబడిన వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఫ్రిక్షన్ అపోజెస్ ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్. ఎస్, ఫ్రిక్షన్ అనేది ఎప్పుడు కానీ ఏమవుతుంది, రిలేటివ్ మోషన్ని, దీని యొక్క స్పీడ్ని ఇది ఆపోజిట్లో వర్క్ చేస్తుంది కాబట్టి రిలేటివ్ మోషన్ని, ఫ్రిక్షన్ అనేది రిలేటివ్ మోషన్ని తగ్గిస్తుంది. అవును. ఫ్రిక్షన్ కెన్ బి బోత్ హెల్ప్ఫుల్ అండ్ హార్మ్ఫుల్. ఎస్, ఫ్రిక్షన్ మనకు ఉపయోగపడుతుంది, అదేవిధంగా హార్మ్ఫుల్. మనం చదవడానికి కాదు, నడవడానికి, వ్రాయడానికి, అదేవిధంగా స్విమ్ చేయడానికి, వెహికల్స్ నడపడానికి, ఇట్లాంటి వాటికి అన్నిటికీ అది ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ గుడ్ థింగ్. కానీ యంత్రాలలో కనుక తీసుకున్నట్టయితే, మిషనరీలలో కనుక తీసుకున్నట్టయితే, మిషనరీ ఎప్పుడు మూమెంట్లో ఉండడం వలన, ఇంకో దాంతో సర్ఫేస్తో కాంటాక్ట్లో ఉండడం వలన ఫ్రిక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్రిక్షన్ హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. హీట్ వల్ల వియర్ అండ్ టియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనకు అవసరం లేని ఎఫెక్ట్గా, హార్మ్ఫుల్గా కూడా మనం భావించడం జరుగుతుంది. ల్యూబ్రికెంట్స్ ఇంక్రీజెస్ ఫ్రిక్షన్. రాంగ్. ల్యూబ్రికెంట్స్ ఎప్పుడు ఏం చేస్తాయి, జారడాన్ని పెంచుతాయి. జారడాన్ని పెంచుతున్నాయంటే డిక్రీజ్ చేస్తున్నాయని అర్థము. నెక్స్ట్, స్మూత్ సర్ఫేసెస్ ఆల్వేస్ ప్రొడ్యూసెస్ మోర్ ఫ్రిక్షన్ దాన్ రఫ్ సర్ఫేసెస్. రాంగ్. స్మూత్ సర్ఫేసెస్ కంటే రఫ్ సర్ఫేసెస్ ఎక్కువ ఫ్రిక్షన్ కలగజేస్తాయి. రఫ్ సర్ఫేసెస్ ఎక్కువ ఫ్రిక్షన్ కలగజేస్తాయి కాబట్టి ఇది రాంగే. ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. సో దట్స్ వై ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 117th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? క్రింద ఇవ్వబడిన వాటిల్లో ఏది కరెక్టు అని అడుగుతున్నాడు. ఫ్రిక్షన్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్. ఎస్, రఫ్ సర్ఫేస్ ఉందనుకోండి ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది, స్మూత్ సర్ఫేస్ ఉందనుకోండి తక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది. అంటే సర్ఫేస్ మీద డిపెండ్ అవుతుంది, సర్ఫేస్ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రిక్షన్ డిపెండ్స్ ఆన్ ద ఫోర్స్ ప్రెస్సింగ్ ద సర్ఫేసెస్ టుగెదర్. ఎస్, మీరు ఈ యొక్క ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, ఇంటర్లాకింగ్ ఉందనుకోండి, ఇది ఎక్కువ బరువు, ఎక్కువ వెయిట్ కనుక ఉంటే ఇంటర్లాకింగ్స్ కూడా ఎక్కువ జరుగుతాయి. కాబట్టి దీన్ని ప్రెస్ చేస్తే, దీని మీద ప్రెషర్ని ఎక్కువ అప్లై చేస్తే అప్పుడు ఫ్రిక్షన్ కూడా పెరుగుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఫ్రిక్షన్ కెన్ బి ఎలిమినేటెడ్ కంప్లీట్లీ. నెవర్ ఇట్ ఈస్ పాసిబుల్. ఫ్రిక్షన్ ఎప్పుడూ జీరో చేయలేము. ఫ్రిక్షన్ ఎప్పుడు కూడా జీరో చేయలేము. ఫ్రిక్షన్ కెన్ బి ఎలిమినేటెడ్ కంప్లీట్లీ అంటే నెవర్ బి ఎలిమినేటెడ్, నెవర్ బి కంప్లీట్లీ వాట్ సెండ్ టు జీరో. ఫ్రిక్షన్ కెన్ కాజ్ వియర్ అండ్ టియర్ ఆఫ్ మెషినరీ పార్ట్స్. ఎస్, ఫ్రిక్షన్ అనేది వియర్ అండ్ టియర్ ప్రాబ్లమ్స్, చినిగిపోవడము, కాలిపోవడం, అట్లాంటి ప్రాబ్లమ్స్ని కలగజేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటిది, ఏబిడి. ఏబిడి ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఏబిడి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 118th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఇవ్వబడిన వాటిలో ఏది కరెక్టు? పాలిషింగ్ సర్ఫేస్ ఇంక్రీజెస్ ఫ్రిక్షన్. పాలిష్డ్ సర్ఫేస్ డిక్రీజ్ చేస్తుంది ఫ్రిక్షన్. ఇంక్రీజ్ అని ఇచ్చినాడు, రాంగ్. కానీ ఓవర్ పాలిష్డ్ సర్ఫేస్ ఇంక్రీజెస్ ఫ్రిక్షన్. పాలిష్డ్ సర్ఫేస్ డిక్రీజెస్ ఫ్రిక్షన్, కానీ ఓవర్ పాలిష్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, యూజింగ్ బాల్ బేరింగ్స్ రెడ్యూస్ ఫ్రిక్షన్. ఎస్, బాల్ బేరింగ్స్ని కనుక మనం ఉపయోగించినట్టయితే అది ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేయడం జరుగుతుంది. ఫ్రిక్షన్ ఈజ్ నెససరీ ఫర్ వాకింగ్ అండ్ డ్రైవింగ్ వెహికల్స్. ఎస్, ఫ్రిక్షన్ మనం వాకింగ్ చేయడం కోసం ఫ్రిక్షన్ ఉపయోగపడుతుంది. ఒకవేళ ఫ్రిక్షన్ కనుక లేకపోతే మనం జారిపోతాము, నడుస్తూ ఉన్నప్పుడు జారిపోతాము. కాబట్టి వాకింగ్ చేయడానికి ఫ్రిక్షన్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. డ్రైవింగ్ వెహికల్స్ బ్రేక్ చేయాలన్నా, దాని స్పీడ్ పెంచాలన్నా, తగ్గించాలన్నా ఫ్రిక్షన్ ఉంటేనే కదా. లేకపోతే ఫ్రిక్షన్ లేకపోతే ఏమవుతుంది, బ్రేక్ లేస్తే ఆగుతుందా? ఆగదు. కాబట్టి ఫ్రిక్షన్ ఈజ్ నెససరీ ఫర్ వాకింగ్ అండ్ డ్రైవింగ్ వెహికల్స్. ఫ్రిక్షన్ ఆల్వేస్ స్లోస్ డౌన్ మోషన్. ఎస్, ఫ్రిక్షన్ ఎప్పుడు కూడా వేగాన్ని తగ్గించడం జరుగుతుంది. కాబట్టి ఇంక్రీజ్డ్ ఫ్రిక్షన్ అనేది ఒకటి రాంగ్. మిగతా అంతా బి, సి, డి ఆర్ కరెక్ట్. బి, సి అండ్ డి ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 119th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్?
ఇవ్వబడిన వాటిలో ఏది కరెక్ట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఫ్రిక్షన్ జనరేట్స్ హీట్ వెన్ సర్ఫేసెస్ రబ్ అగైనెస్ట్ ఈచ్ అదర్. ఎస్, ఫ్రిక్షన్ ఏం చేస్తుంది? అది హీట్ని జనరేట్ చేస్తుంది, హీట్ని జనరేట్ చేయడం జరుగుతుంది. ఆ సర్ఫేసెస్ ఒకదానితో ఒకటి అగైనెస్ట్గా కదులుతూ ఉన్నప్పుడు, ఆపోజిట్గా కదులుతూ ఉన్నప్పుడు ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఫ్రిక్షన్ హెల్ప్స్ ఇన్ రైటింగ్ విత్ ఎ పెన్ ఆర్ పెన్సిల్. ఎస్, ఫ్రిక్షన్ అనేది మనం పెన్ తోటి పెన్సిల్ తోటి వ్రాయడానికి ఉపయోగపడుతుంది. అవును, వ్రాయడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ఫ్రిక్షన్ కనుక లేకపోతే మనం పెన్ తోటి రాస్తూ ఉన్నప్పుడు ఎక్కడ ఆపితే అక్కడ ఆగుతుందా? ఆగదు. ఫ్రిక్షన్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. రాంగ్. లిక్విడ్స్లో ఉండే ఫ్రిక్షన్ ఏమంటారు? డ్రాగ్ అంటారు. గాలిలో ఉండే ఫ్రిక్షన్ ఏమంటారు? ఎయిర్ డ్రాగ్ అని అనడం జరుగుతుంది. గాలిలో ఉండే ఫ్రిక్షన్ ఏమంటారు? ఎయిర్ డ్రాగ్ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ డి ఆప్షన్. ఫ్రిక్షన్ కెన్ బి రెడ్యూస్డ్ బై ల్యూబ్రికేషన్. ఫ్రిక్షన్ కెన్ బి రెడ్యూస్డ్ బై ల్యూబ్రికేషన్. ల్యూబ్రికేషన్ వల్ల ల్యూబ్రికెంట్స్ని కనుక ఉపయోగిస్తే ఫ్రిక్షన్ అనేది ఏమవుతుంది? ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది, తగ్గుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ సి అనేది రాంగ్. సో కాబట్టి ఏబిడి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్, ఏబిడి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 120 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ దిస్ 120 క్వశ్చన్? వన్స్ రీడ్. Which of the following are correct? Which of the following are correct? Friction can be harmful in machines. Yes. మెషినరీ పార్ట్స్కి ఫ్రిక్షన్ ఉండడం వలన ఏమవుతుంది? మెషినరీ పార్ట్స్కి సంబంధించి ఫ్రిక్షన్ కనుక ఉన్నట్టయితే అక్కడ ఏమవడం జరుగుతుంది మనకు ఫ్రిక్షన్ ఉంటే? సో హార్మ్ఫుల్ అంటే ఫ్రిక్షన్ వలన ఏమవుతుంది? ఆ మిషనరీ పార్ట్స్ అనేది వేడెక్కి వియర్ అండ్ టియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కాబట్టి హార్మ్ఫుల్. రఫ్ సర్ఫేస్ ఆల్వేస్ డిక్రీజెస్ ఫ్రిక్షన్. నో, రఫ్ సర్ఫేస్ ఎప్పుడు కూడా ఫ్రిక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది. రఫ్ సర్ఫేస్ ఎప్పుడు కూడా ఫ్రిక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది, కాబట్టి ఇది రాంగ్. శాండ్ ఆన్ ఐసీ రోడ్స్ ఇంక్రీజెస్ ఫ్రిక్షన్. ఎస్. సో ఎక్కడన్నా వాతావరణం లోపల మార్పులు సంభవించి రోడ్డు మీద కనుక మంచు ఫామ్ అయితే వాటి మీద ఇసుకను చల్లుతారు. ఎందుకు ఇసుకను చల్లుతారు? ఫ్రిక్షన్ని పెంచడం కోసము. కాబట్టి దిస్ వన్ ఇస్ కరెక్ట్. డి ఆప్షన్. ఫ్రిక్షన్ డిపెండ్స్ ఆన్ ద వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుందా ఫ్రిక్షను? ఎస్, డిపెండ్ అవుతుంది. మీరు ఇక్కడ ఈ యొక్క తక్కువ వెయిట్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ని తీసుకోండి, సేమ్ సర్ఫేస్ కాంటాక్ట్ ఉన్నది. ఇంకొకటి సేమ్ సర్ఫేస్ కాంటాక్ట్ ఉన్న ఇంకొక ఎక్కువ వెయిట్ ఉన్నది తీసుకోండి. ఏది దాన్ని జరపడానికి ఎక్కువ మనం ఫోర్స్ని అప్లై చేసి వస్తుంది? దీన్ని జరపడానికి ఎక్కువ ఫోర్స్, అంటే ఇది అపోజిట్ డైరెక్షన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ని అప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి వెయిట్ అనేది ఎక్కువ అయితే ఫ్రిక్షన్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. ఆన్సర్ ఈస్ ఏ, సి అండ్ డి. ఉందా రైన్లో? ఫస్ట్ ఆప్షన్ ఏ, సి అండ్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.